ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, మీ జీవితము ఒక మూసివేయబడిన తలుపులా మారిపోయిందా? ఎంత ప్రయత్నించినా అడుగు ముందుకు పడట్లేదా? చుట్టూ చీకటి, కాళ్లకు బంధకాలు. ఇక నా పని అయిపోయిందని మీరు అనుకుంటున్నారా? అయితే వినండి, పునాదులు కదిలే సమయము వచ్చింది. అసాధ్యమైన తలుపులు అకస్మాత్తుగా తెరుచుకోబోతున్నాయి. పరిశుద్ధుడా, జీవము గల దేవా, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ క్షణమున నీ స్వరాన్ని వింటున్న ప్రతి బిడ్డపై నీ ఆత్మను కుమ్మరించండి. బంధకాల్లో ఉన్నవారికి విడుదల, చీకటిలో ఉన్నవారికి వెలుగు కలుగునుగాక. నీ సన్నిధితో మమ్మల్ని తాకమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ దినము పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అపోస్తులుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 26వ వచనం. ప్రియులారా, ఈరోజు ఈ వీడియో మీరు చూస్తున్నారనంటే అది కేవలం యాదృచ్ఛికము కాదు. ఇది దేవుని సంకల్పం. మీ జీవితంలో మీరు ఒక చివరి దశకు చేరుకొని ఉన్నారా? నా పరిస్థితి ఇక మారదు, నా బంధువులు నన్ను విడిచిపెట్టారు, నా శ్రమను చూసేవారు లేరు అని కుమిలిపోతున్నారా? అపోస్తులుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయములో మనకు అద్భుతమైన దృశ్యాన్ని చూస్తాం. పౌలు, శీలలు సువార్త ప్రకటించినందుకు అన్యాయముగా కొట్టబడ్డారు. వారి వల్లంతా గాయాలు, రక్తము కారుతుంది. వారిని సాధారణ ఖైదీలుగా కాక అత్యంత కఠినమైన భద్రత గల లోపలి చెరసాలలో బంధించి వారి కాళ్లకు సంకెళ్ళు వేశారు. కాని ఆ అర్ధరాత్రి వేళ వారేమి చేశారో తెలుసా? తమ గాయాలను చూసి వారు ఏడవలేదు, విధిని తిట్టుకోలేదు. వారు దేవునిని స్తుతించడము మొదలుపెట్టారు. వారు స్తుతిస్తూ ఉన్నప్పుడు పరలోకము కదిలింది. ఈరోజు మీ స్తుతి కూడా మీ పరిస్థితులను మార్చబోతుంది. ప్రియులారా, ఈ మాటలు పౌలు, శీలల జీవితంలో జరిగినవి. వారు సువార్త ప్రకటించినందుకు కొట్టబడ్డారు, అవమానించబడ్డారు, మరి అత్యంత కఠినమైన చెరసాలలో బంధించబడ్డారు. ఎవరున్నారు అక్కడ అంటే పౌలు మరియు శీల. వారెక్కడ ఉన్నారు అనంటే చీకటి గదిలో కాళ్లకు సంకెళ్ళు వేయబడిన స్థితిలో. వారు ఆ స్థితిలో ఏడవలేదు, ఫిర్యాదు చేయలేదు. అర్ధరాత్రి వేళ దేవుని స్తుతించారు. మీరు గమనించారా? వారు ప్రార్థించినప్పుడు కాదు, దేవుని స్తుతించినప్పుడు భూకంపము వచ్చింది. మీరు బాధలో ఉన్నప్పుడు స్తుతించడము మొదలు పెడితే పరలోకము మీకోసము కదులుతుంది. అవును ప్రియులారా, ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే యువకుడు ఉండేవాడు. అతడు చాలా కష్టపడి చదివేవాడు. మంచి ఉద్యోగము కోసము ఎన్నో పరీక్షలు రాశాడు. కాని ప్రతిసారి చివరి దశలో ఏదో ఒక అడ్డంకి వచ్చేది. ఈసారి ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయింది. ఇంకోసారి సెలెక్షన్ జాబితాలో పేరు లేకపోయింది. మరొకసారి ఆరోగ్య సమస్య వచ్చి వెళ్ళలేకపోయాడు. ఇలా వరుసగా తలుపులు మూసుకొని పోతూ ఉండటంతో అతడు పూర్తిగా నిరాశలోనికి వెళ్ళిపోయాడు. ఇంట్లో అప్పులు పెరిగిపోయాయి. బంధువులు కూడా నీ వల్ల ఏమీ కాదు, ఇంకా ఎంతకాలము ప్రయత్నిస్తావు అని మాటలు చెప్పడం మొదలుపెట్టారు. ఒకరోజు రాత్రి అతడెంతో బాధతో తన గదిలో ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు అతని తల్లి తన దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది, నాన్న, మనుషులు తలుపులు మూసినా పరలోకపు దేవుడు తెరవగలడు, మనము భయపడక ప్రార్థిద్దామనంది. ఆ మాట విన్న రమేష్ ఆ రాత్రే మోకాళ్లపై దేవునితో ఇలా ప్రార్థించాడు,
ప్రభువా, నేనిక చేయలేను, నా ముందున్న తలుపులు నీవే తెరవాలి అని. ఆ రోజు నుంచి అతడు ప్రతి ఉదయము దేవుని స్తుతిస్తూ ప్రార్థించడం ప్రారంభించాడు. పరిస్థితులు వెంటనే మారలేదు, కాని అతని హృదయంలో భయము తగ్గిపోయింది. నిరాశ స్థానంలో విశ్వాసం వచ్చింది. కొన్ని రోజుల తర్వాత అకస్మాత్తుగా అతనికి ఒక విదేశీ కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. అతడు చాలా కాలము క్రితము అప్లై చేసిన ఉద్యోగము కోసము వాళ్ళు రమేష్ని సంప్రదించారు. ఇంటర్వ్యూ జరిగింది. ఈసారి దేవుడు అతని ముందున్న ద్వారాన్ని తెరిచాడు. అతడు ఉద్యోగము పొందాడు, అప్పులు తీర్చుకున్నాడు, కుటుంబంలో సంతోషము వచ్చింది. అప్పుడు రమేష్ ఇలా సాక్ష్యము చెప్పాడు. నేను తలుపులు తట్టాను, కాని దేవుడు తెరిచినప్పుడు ఎవరూ ఆపలేకపోయారు అని. అవును ప్రియులారా, ఈ కథలో ఉన్న రమేష్లా ఈరోజు మీరు కూడా మూసుకుపోయిన ద్వారాల ఎదుట నిలబడి ఉండవచ్చు. కాని పౌలు శీలలు చెరసాలలో దేవుని స్తుతించినప్పుడు ఎలా బంధకాలు ఊడిపోయాయో అలాగే మీ జీవితంలో కూడా దేవుడు అకస్మాత్తుగా కార్యాన్ని చేయగలడు. ఎందుకో తెలుసా? నీ ప్రార్థన వృధా కాదు. నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు. మనుషులు ముగిసిపోయిందన్న చోట దేవుడిప్పుడే ప్రారంభము అని అంటున్నాడు. అవును ప్రియులారా, ఆ విధముగానే మీ ఎదుట మూసుకుపోయిన ద్వారములన్నీ తెరుచుకోబోతున్నాయి. నీకు వేసిన బంధకాలన్నీ ఊడిపోతున్నాయి. నీ కన్నీటికి సమాధానము రాబోతుంది. ఈ రోజున దేవుని అతి పరిశుద్ధమైన వాక్యము ఈ మాటని సెలవిస్తుంది. ఈ రోజున మనము చూస్తే అనేక మంది విశ్వాసులు తలుపులు మూయబడినటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వారి ఉద్యోగంలో, వారి వ్యాపారంలో, వారి కుటుంబ జీవితంలో, వారి యొక్క ఆరోగ్య విషయంలో, వారి విదేశీ ప్రయాణాల్లో ద్వారాలన్నీ మూసుకుపోయినటువంటి పరిస్థితులు. ఎవరో మూసేస్తున్నారు, ఎవరో ఆపుతున్నారు, ఎవరో వారిని వెనక్కి లాగుతున్నారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా కుదరడము లేదు, ముందుకు సాగడము లేదు. అటువంటి వారి యొక్క తలుపులు దేవుడు అకస్మాత్తుగా తెరవబోతున్నాడు. ఆయనకు మాత్రమే అది సాధ్యము. ఆయన మాత్రమే చేయగలడు. ఈ లోకములో ఎంతమంది తమ ఎదుట మూసుకొని ఉన్నటువంటి తలుపులు తెరవడానికి వారి జ్ఞానము, వారి బలము, వారి శక్తి సామర్థ్యాలను వాడుతున్నారు. కాని వారి వలన కావడం లేదు. అది దేవుని వలన మాత్రమే అవుతుంది అని తెలిసినా దేవుని దగ్గరికి రావడానికి ఆలోచిస్తున్నారు. వారిని చుట్టి ఉన్న అనేకమైన భయంకరమైన బంధకాలను వదిలించుకోవాలని చూస్తున్నారు. అవి ఊడిపోవాలి, మేము స్వతంత్రులము కావాలి అని ప్రయత్నిస్తున్నారు. అయినా వారు ఆ బంధకాలలోనే చిక్కుబడి ఉంటున్నారు. కాని మనకు దేవుడు సెలవిస్తున్నాడు, నీతోనే నేరుగా మాట్లాడుతున్నాడు. నీ ఎదుట ఏ తలుపులైతే మూయబడి ఉన్నాయో ఆ తలుపులన్నీ కూడా తెరవబడబోతున్నాయి. నిన్ను కట్టివేసినటువంటి బంధకాలన్నీ ఈ రోజున విడవబడబోతున్నాయి. నీవు భయపడవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన పని లేదు. లేఖన భాగంలో చూస్తే పౌలు శీలలను బాగా కొట్టి చెరసాలలో వేశారు. వేసి వారిని తెల్లవారగానే ఏదో ఒకటి చేయాలని చూశారు. వారిని బయటకి రాకుండా తలుపులు మూశారు. వారు కదలకుండా వారిని బంధించారు. వారిని సువార్త చేయకుండా మూసినటువంటి తలుపులు ఎవరు తెరవలేరులే అని అనుకున్నారు. వారు కదలకుండా వారిని బంధించాము, వారి పని అయిపోయింది, ఇక వారు ఒక అడుగు కూడా వేయలేరని తలంచారు. కాని ప్రియులారా, ఏమైందో తెలుసా? లేఖనాలు సెలవిస్తున్నాయి, అకస్మాత్తుగా భూకంపము కలిగేననియు అందరి బంధకములు ఊడెను. ఏ చెరసాలలో అయితే వారిని వేసి బంధించారో ఆ చెరసాల పునాదులే దేవుడు కదిలేలా చేశాడు. ఏ తలుపులైతే ఎంతో బలమైనవి, వీటి నుండి తప్పించుకోవడం అసాధ్యమని వారు అనుకున్నారో అవి చాలా సులువుగా తెరవబడిపోయాయి. కాళ్ళకి చేతులకి ఏ బంధకాలైతే బిగించారో అవన్నీ వాటికి అవే ఊడిపోయాయి. దేవుని సహాయము ఉంటే ఎవరు కూడా ఆపలేరు, ఏది కూడా ఆపలేరు, ఎవరు మనల్ని బంధించలేరు అనడానికి ఇదొక మంచి ఉదాహరణ. అయితే
అక్కడ రాయబడి ఉంది. అప్పుడు ఇవన్నీ జరిగాయి అని. ఎప్పుడు అనంటే పౌలు శీలలు స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి హృదయపూర్వకముగా ఆరాధిస్తున్నప్పుడు, ఆయన నామాన్ని అటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా కీర్తిస్తూ మహిమపరుస్తున్నప్పుడు అక్కడ ఆ అద్భుత కార్యము జరిగింది. మధ్యరాత్రి వేళ వారు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. ఈ రోజున్న ఈ వాక్యము వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఉన్నటువంటి కష్టములో, నీవున్న బలహీనతలో, నీవున్న శోధనలో, నీవు వాటిని చూసి భయపడకు. దేవుణ్ణి ప్రార్థించు. నీకొచ్చినటువంటి కష్టాన్ని చూసి భయపడి పారిపోయేలాగా దేవుణ్ణి కీర్తించు. అప్పుడు నిన్ను బంధించిన అనారోగ్యము వదిలిపోతుంది. నిన్ను బంధించిన అప్పులు నిన్ను విడిపోతాయి. నిన్ను బంధించిన ఆర్థిక సమస్యలు నిన్ను వదిలి పరుగులు పెడతాయి. అంత మాత్రమే కాదు, ఏ ద్వారమైతే నీ ఎదుట మూయబడి నిన్ను ఎదగకుండా ఆపుతున్నాయో ఆ ద్వారములన్నీ కూడా వాటికవే తెరుచుకుంటాయి, సులువుగా తెరవబడతాయి. కాబట్టి నువ్వీరోజు నీ ఎదుట ఉన్న సమస్యలను, శోధనలను చూసి భయపడకు. పౌలు శీలలు అలా బాధపడలేదు, వారలా దుఃఖించలేదు. మాకెందుకు ఈ కష్టము వచ్చింది, ఇప్పుడు మేమేమి చేయగలమని కృంగిపోలేదు. దేవుణ్ణి ప్రార్థించారు, ఆయన్ని కీర్తించారు. ఎందుకో తెలుసా? ఆయన వారిని విడిపించగలడు అనే నమ్మకము, విశ్వాసము వారిలో ఉంది. నీవు కూడా ఆయన వైపు చూడు, అద్భుతాన్ని దేవుడు నీ పట్ల జరిగిస్తాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు పౌలు శీలల కోసము వచ్చిన భూకంపము కేవలము భూమిని కదిలించడానికి రాలేదు, అది వారి బంధకాలను తెంచడానికి వచ్చింది. మీ జీవితంలో కూడా కొన్ని సమస్యలు పునాదుల వరకు వెళ్ళిపోయి ఉండి ఉండవచ్చు. మీ కుటుంబంలో తరతరాలుగా వస్తున్న శాపాలు కావచ్చు, ఏళ్ల తరబడి పీడిస్తున్న అనారోగ్యము కావచ్చు. ఒక్క మాట గుర్తుంచుకోండి, దేవుడు కార్యము చేయడము మొదలు పెడితే అది అకస్మాత్తుగా జరుగుతుంది. మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న విడుదల ఒక క్షణములో సంభవించవచ్చు. దేవుడు తలుపులు తెరిస్తే ఏ మనుషుడు దానిని మూయలేడు. మీ బంధకాలు ఊడిపోయే సమయము ఆసన్నమైంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఆ చీకటిలో కూడా దేవునిపై నమ్మకము ఉంచడం. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యము వింటున్న మీలో ఎంతమంది అవును బ్రదర్, నా జీవితము కూడా ఆ చీకటి చెరసాలలాగే ఉంది అని అనుకుంటున్నారు? మనుషులు మిమ్మల్ని నిర్బంధించవచ్చు, లోకము మిమ్మల్ని తక్కువ చేసి చూడవచ్చు, కానీ ఈ క్షణమే దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఒక్కసారి కళ్ళు మూసుకోండి, మీ హృదయం మీద మీ చేయి వేసుకోండి. ఆ తలుపులు తెరిచే అధికారము కలిగిన దేవునికి మీ హృదయాన్ని అప్పగించండి. ప్రభువా, నా శక్తితో నేనేమీ చేయలేను తండ్రి, నీవే నా బంధకాలను తెంచివేయి అని అడగండి. మీరే పాపములో ఉన్నా, ఏ భయములో ఉన్నా దేవుని కృప మిమ్మల్ని తాకబోతుంది. మీరు సిద్ధముగా ఉంటే, ఈ మార్పును ఇప్పుడే అనుభవించాలి అని అనుకుంటే, మీరున్న స్థితిలోనే నాతో పాటి ప్రార్థనలో ఏకీభవించండి. మహా పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ ఉదయకాల సమయం నీ పాద సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డను బట్టి నీకే స్తోత్రాలు. దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న సమయంలోనే వారి హృదయాల్లో ఒక నూతన విశ్వాసము కలుగునుగాక. ప్రభువా, ఎవరైతే అప్పుల ఊబిలో చిక్కుకొని బయటకు రాలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారో వారి కోసము ఆకాశపు వాక్యాలను తెరవండి. ఎవరైతే అనారోగ్యముతో, క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులతో ఇక నా జీవితము ముగిసిపోయింది అని బందీలై ఉన్నారో వారి శరీరాలను నీ పరిశుద్ధ రక్తంతో వారికి స్వస్థతను కలగజేయండి. దేవా, పౌలు శీలల కోసము భూకంపమును పంపిన దేవుడవు. ఈ బిడ్డల సమస్యల పునాదులను కదిలించండి. ఆ అంధకార శక్తులు, ఆ ప్రతికూల పరిస్థితులు మీ పరిశుద్ధ నామమును ఇప్పుడే తొలగిపోవునుగాక. ప్రతి మూయబడిన తలుపు అకస్మాత్తుగా తెరుచుకొనుగాక. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఇల్లు ఒక సాక్ష్యముగా మారునుగాక.
నీ ఆత్మ కార్యము ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడే ప్రారంభం అవ్వాలని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ దినము జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితం దయచేయమని వేడుకుంటున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టండి. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టార్జితంలో రెండంతలుగా ఆశీర్వదించండి. అనేక మంది బిడ్డలు వారున్న చోట స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అకామాలు లేక వేదనతో కన్నీటితో మీ వైపు చూస్తూ ఉండగా అక్కడున్న అధికారులతో మాట్లాడి ప్రతి బిడ్డకు అకామాలను దయచేయండి. అయ్యా, ఎంతోమంది బిడ్డలకు ఇదిగో వారి యజమానులు సరైన సమయంలో వారి కష్టార్జితమును ఇవ్వకుండా బిడ్డలను ఇబ్బంది పాలు చేస్తూ ఉంటుండగా నా తండ్రి, ఇదిగో వారికి రావలసిన ప్రతి డబ్బు వారికి చేరులాగున కృపచూపమని వేడుకుంటున్నాం. వారున్న చోట ఇదిగో నా తండ్రి, ఎలాంటి చెడు సహవాసాల వైపు వారి అడుగులు వేయకుండా వారి అడుగులను స్థిరపరిచి బలపరిచి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. అయ్యా, మరొక మారు నా తండ్రి, ఇదిగో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తుండగా బిడ్డలను జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాం. అయ్యా, వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి అయ్యా, మీ ఆకాశపు వాక్యాలను విప్పి సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలను పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేరాలని మీరు నమ్ముతుంటే కామెంట్ బాక్స్లో ఆమెన్ అని టైప్ చేయండి. మీరు ఏ సమస్య కొరకు ప్రార్థన చేయించుకోవాలని అనుకుంటున్నారో స్క్రీన్పై కనబడుతున్న నా వాట్సాప్ నంబర్కి తెలియజేయండి. నేను మీ కొరకు భారము కలిగి ప్రార్థిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యాన్ని మరికొందరికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక.